సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఈరోజు మీరు ఎరిగిన ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని దేవుడు గణపరిచి రాజుగా చేసి వైభవం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా జయము కలుగుతూ ఉండగా విస్తారంగా దైవ దీవెనలకు వారసులయ్యాడు. ఆ విధంగా జీవిస్తున్న కొంతకాలానికి అతగాడిలో గొప్ప మార్పు కలిగింది. ఏమిటా మార్పు అంటే, అవసరాలు తీరనప్పుడు, ఒక సాధారణ మనిషిగా బ్రతికినప్పుడు మనిషికి దేవుని భయం ఉంటుంది. అవసరాలు తీరిపోయాక, పరిస్థితి మెరుగయ్యాక, అందరిలో ఘనత కలిగాక, మనకేమీ తక్కువ లేదు అనుకున్నాక కొంతవరకు మార్పు చెందుతాడు. ఇక ఆ తర్వాత దేవునికి భయపడడం అనే మాట మర్చిపోతాడు. దేవుని సంధిని మర్చిపోయి ఆయన భయం లేకుండా వ్యవహరిస్తే ముగింపు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ప్రారంభంలో ఉన్నట్టే నేనున్నానా, ప్రారంభంలో ప్రార్థనలాగానే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానా. నువ్వు అంతకంతకు వర్ధిల్లితే ప్రార్థనలో ఇంకా ఎదగాలి. అప్పుడు నత్తివాడుగా ఉంటావు. దేవుడు నిన్ను అభిషేకించాక రాజులతో మాట్లాడే ధారాళమైన వాక్కు నీ నోట పెడతాడు. ఒకప్పుడు నువ్వు మొయ్యలేని బలహీనుడిగా, నడుముల మీద భారం ఉన్న వ్యక్తిలాగా ఉండొచ్చు. తర్వాత నా దేవుడు నిన్ను బలవంతుడిగా, పర్వతాన్ని త్రోచేవాడుగా మారుస్తాడు. కారణం ఏంటంటే, మనం దేవునితో నడవడం అన్ని విషయాల దీవెనకరం. కానీ సిరి పెరిగాక, స్థితి పెరిగాక, స్నేహితులు పెరిగాక, అన్నీ ఇక దేవునితో మనకు పని లేదు అన్న స్థాయికి వచ్చి మనిషి విర్రవిగితే చాలా ప్రమాదం కలుగుతుంది. ఆ రాజుకు అదే జరిగింది. ఓ రోజున తన స్నేహితులందరినీ పిలిచి కూర్చుని మనం ఇక్కడ విందు చేసుకుందామని విందు ఆరంభించాడు. విందు ఆరంభించడానికి చాలామంది స్నేహితులను పిలిచాడు. వాళ్ళంతా వచ్చారు. ఈ పానీయం ద్రాక్షరసం పోసిచ్చేది విలువైన సామాగ్రిలో పోయాలి అని చెప్పి తన దగ్గరున్న వెండి బంగారు పాత్రలు తెప్పించి అవి చావలను అన్నట్టుగా దేవుని ఆలయంలో దేవుని పని కొరకు వినియోగించే కొన్ని పాత్రలను తెప్పించి అందులో ద్రాక్షరసం పోసి వాళ్ళంతా తాగుతూ సంబరపడతా ఉన్నారు. ఈలోపు మీరు ఎరిగిన చరిత్ర ఏమిటంటే, పరలోకానికి నుంచి ఒక హస్తం దిగొచ్చింది. వచ్చిన తర్వాత అతగాడు చూస్తూ ఉండగానే దానియేలు గ్రంథంలో నెమ్మదిగా గోడ మీద ఒక రాత రాసి ఆ హస్తం వెళ్ళిపోయింది. బాగా ఆలకించండి. ఇక్కడ ఒక హస్తం రావడం, అతనికి ఒక వర్తమానం గోడ మీద రాయడం, వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాల్సిన మాట ఏమిటంటే, మన భక్తి జీవితంలో మనం ఉండవలసిన స్థాయిని దాటితే ఒక హస్తం అతగాడి కొరకే కాదు, నా కొరకైనా నీ కొరకైనా వస్తుంది. రాసిన వర్తమానం ఏమిటి? పరలోకం నుంచి హస్తం ఒక వ్యక్తికి ఎప్పుడు దిగొచ్చింది? తాను దేవుని భయం లేకుండా వ్యవహరించినప్పుడు. ఇంతకీ ఆ రాత అర్థం తెలియక కలవరపడి ఏం చేయాలో అర్థం కాక మాంత్రికులని, శాస్త్రవేత్తల్ని, జ్ఞానులని, గారడి విద్య కలిగిన వాళ్ళందరినీ పిలిపించాడు రాజు. వారి వల్ల కుమిలిపోతూ కలవరపడుతూ అది చూస్తూనే గడగడలాడిపోయి కాళ్ళు చేతులు పనిచేయకపోయాయి. ఈ లోపు వెంటనే
వాళ్ళ తల్లి చెప్పింది, అయ్యా మన దేశంలో ఒక ఆయన ఉన్నాడు, మీ నాన్న కాలంలో కూడా అలాగే జరిగింది, దానియేలు ఉన్నాడు, దానియేలును పిలిస్తే ఆ పని చేస్తాడు, అర్థం చెబుతాడు అంటే వినగానే పిలిపిస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత అలా చూసి ఏమన్నాడు, ఆ దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. అక్కడ నీ వ్యవసాయ విషయం అని రాయలా, నీవు చేసిన పెళ్ళి అని రాయలా, నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూచి ముగించాను. ఈరోజు ఆ దేవుని హస్తం రాసిన దానిలో మొదటి భాగం ఏంటంటే ముగిస్తాను జాగ్రత్త అని మాట వినబడుతుంది. దేని విషయంలో లెక్క చూస్తాడట? నీకు ఇచ్చిన అధికారం. ప్రభుత్వం అంటే ఏమిటి? అధికారం. నీ ప్రభుత్వ విషయంలో అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిపత్యం మీద అధికారాన్ని నీ చేతికి ఉంగరంలాగా తగిలిచ్చాడు. ఇప్పుడు నువ్వెవరివో తెలుసా? ఇంటికి అధికారివి, నీ జీవితాన్ని నడిపించుకునే అధికారివి, నీ కుటుంబాన్ని నడిపించే అధికారివి, శత్రువు రాకుండా జయం చేయటానికి ప్రభుత్వ పరంగా చేసుకునే కార్యాలు చేసే ఒక అధికారివి. అయితే నీ పరిపాలన, నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూసి ముగిస్తాడు. ఎందుకో ఈ మాట చదివినప్పుడు కొంచెం బాధ అనిపించింది. దేవుడే లెక్కలు ముగిస్తే ఇంకా లెక్కలు మొదలుపెట్టేవాడెవడు? మీకు అర్థమయ్యే మాట చెప్పనా? దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, మీకు కూడా అధికారం ఇచ్చాడు. ఏ అధికారమో చెప్పనా? పిల్లల్ని వంగదూసి గొద్దడం అనే అధికారం ఇవ్వాల. సాతానుని మాట్లాడనివ్వద్దు అని అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? అపవాదిని వెళ్ళగొట్టుడి, వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు అని చెప్పాడు. మనకి ఇచ్చిన అధికారముల ద్వారా మీరు గద్దించండి, వాడు దూరం అయిపోతాడు. అంటే ఒక అధికారం, ప్రార్థనాధికారం ఉంది, మనం గద్దించే అధికారం ఉంది, సాతానును మాట్లాడనివ్వకుండా నోరు తెరవకుండా చేసే అధికారం ఉంది. కొన్ని కార్యాలు జరగాలంటే ఇది జరుగునుగాక అని శాసించే అధికారం ఇచ్చాడు. దేవుడు అంటాడు, నీకు ఒక ప్రభుత్వం ఇచ్చాను, ఒక రాజువు కదా, నీకు అధికారం ఇచ్చాను కదా, నీ అధికారాన్ని వాడుకునేటప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీ ఇంట్లోనికి సాతాను ప్రవేశించకుండానట్లుగా నీ గుమ్మాలు బలపరుచుకునే అధికారం నీకు ఇచ్చాడు. అన్నిటికంటే వాళ్ళని వెళ్ళగొట్టడం, గద్దించండి, పోరాడండి, వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. మరి ఈ రోజున సాతాను నీ ఇంట్లోకి వచ్చి నోరు తెరిచి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నీ పరిపాలన బాగుందా? బాగా ఆలకించండి. నీ పరిపాలన బాగుందా? పరిపాలన అంటే నాకేం ఉద్యోగం ఉంది అనుకుంటున్నావు. నీ మీద ప్రభుత్వం చేయడానికి సాతాను స్వైరవిహారం చేస్తున్న వేళ నీ అధికారం, నీ ప్రభుత్వం వాడిని నోరు తెరవనియ్యను, వారిని సమీపించనియ్యను, వారిని నేను గద్దిస్తాను, వానిపైన నేను జెండా ఎగరవేయాలి. ఒక ప్రణాళిక ప్రకారం భక్తి చేస్తున్నాగా. నేను నా ప్రభుత్వాన్ని, నా జీవిత నడకను, నా కుటుంబ పరిపాలన, నా ఉద్యోగ పరిపాలన, నాకు ఇచ్చిన సమాజంలో నా బాధ్యతలను నేను ఖచ్చితంగా నిర్వహించగలగాలి. అలా చేసి నేను నా చరిత్ర ముగించేటప్పుడు సంతోషంగా ముగించాలి. ఆయన ముగించేటప్పుడు బడా నమ్మకమైన వాడా అంటూ ముగించాడు. ఇంకో అతన్ని ముగించాడు. ఇతను తీసుకుని వెళ్ళి ఆ ఉన్నది తీసుకొచ్చి ఉన్నవాడికి ఇవ్వండి, కాళ్ళు చేతులు కట్టి బయట పంపండి. ముగింపు అందరికీ వస్తుంది. మరి ఈ రోజున ప్రభువు లెక్క చూసినప్పుడు ఆయన అన్న మాట చాలా ముచ్చటగా ఉంది. నీ ప్రభుత్వం, ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. నీకు ఒక ప్రభుత్వం ఉంది, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు ఒక ఉద్యోగం ఉంది, సమాజంలో సంఘంలో పాత్ర ఉంది. నీ పాత్రలో నీవు చక్కగా జీవితాన్ని ముగించుకొని దేవుని ద్వారా దీవెన పొందుతున్నావా? లెక్కలు ముగించాను అని అనిపించుకుంటున్నావా? తర్వాత ఇక నోరు తెరిచే అవకాశం లేకుండా అయిపోయింది. ఇంకొక మాట కూడా చెబుతాను. తర్వాత రెండో సందేశం ఏడు తెలుసా? నేను తూచాను. లెక్కలు చూడటం వేరు, తూయడం వేరు. లెక్కలు చూసేది ఓ రకంగా చెప్పాలి అంటే అది గ్రంథస్థం చేయబడిన చరిత్ర. కానీ తూకం ఉంది, ఇది దేవుడి చేతిలో వేలాడుతుంది. దేవుని చేతిలో వేలాడినప్పుడు నువ్వు సమాన కొలతలో ఉన్నావా, ఆయన కొలతలు తగ్గావా? మరలా చెబుతాను. దేవుడు మనల్ని కాటా వేసినప్పుడు ఆయన కోరుకునేది ఏమిటంటే, నేను ఎలా ఉన్నానో నా పిల్లలు అలాగే ఉండాలి. ఆ కొలతకు సరిపోయేట్టుగా ఉండాలి. మరి కొలతకు సరిపోయేట్టుగా ఉన్నామా, కొలతకు తక్కువగా ఉన్నామా? ఇది కూడా మనం ఆలోచించాలి.
ఇక మూడో విషయంలోకి వెళితే అక్కడ రాయబడింది, నీ రాజ్యం తీసివేయబడి వేరేవాడికి ఇవ్వబడుతుంది. 3 పదాలు వాడాడు. ఈ 3 పదాలు మన జీవితంలో రాసిన రాతను బట్టి, దేవుని హస్తాన్ని బట్టి నీకు వివరంగా చెప్పబడుతుండగా, మొదటి దానికి సమాధానం చెప్పు, రెండో దానికి సమాధానం చెప్పు, మూడో దానికి అనుభవించు. సమాధానం చెప్పక్కర్లా, మొదటి దానికే సమాధానం చెప్పాలి, రెండో దానికి ఎక్కడ తక్కువయ్యావో సమాధానం చెప్పాలి, మూడో దానికి నువ్వు భరించాలి, అనుభవించాలి. ఎందుకో చాలా కఠినంగా దేవుడు మాట్లాడుతున్న వేళ నిన్ను తూకం వేసినప్పుడు నీవు ఆయన దృష్టిలో తక్కువగా కనబడ్డావా? ఎందుకు అన్నీ నీకు ఇచ్చాడుగా, నువ్వు ఎందుకు తక్కువగా కనబడాలి? ఈరోజు కొన్ని మాటలు చెబుతాను. మనం దేని విషయాల్లో తక్కువగా ఉండకూడదు, దేని విషయాల్లో సమానంగా ఉండాలి. బైబిల్లో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. యోబు గ్రంథం 13:2. తూకంలో తక్కువగా కనపడ్డది దేని విషయంలో అంటే, ఇక్కడ యోబు సమాధానం చెప్పాడు. అయ్యా, నువ్వు నన్ను పుట్టించిన నాటి నుండి నేను నీ మాట ప్రకారం నడిచి వెళుతున్నానుగా, ఉదయం సాయంకాలం నేను ఆరాధనలో ఉంటున్నానుగా. అయితే ఒక్క విషయం నేను చెప్పగలను, నువ్వు చూసినప్పుడు నేను జ్ఞానంలో తక్కువ వాడనే కాను. జ్ఞాన విషయంలో తక్కువ కాకుండా ఉండాలి. ఇప్పుడు జ్ఞానము, ఈ మాట ఎందుకని దేవుడు పెట్టాడు అక్కడ? జ్ఞానం విషయంలో నువ్వు తక్కువ చూశానయ్యా, నువ్వు జ్ఞానం తక్కువైంది నీకు అన్నాడు. ఇప్పుడు మా రాజుగారికి దేవుడు ఐశ్వర్యం అన్నీ ఇచ్చాడు, జ్ఞానం తక్కువైందా ఎక్కువైందా? జ్ఞానంలో తక్కువయ్యాడు. అది ఎలా తెలుసు నీకు నాకు అంటే, జ్ఞానం కలిగిన వాడు దేవుని మందిరంలో పాత్రలు తెస్తాడా? ఇది దేవుని పాత్రే, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సహవాసమే, ఇది పవిత్రుడైన దేవుని ఆరాధన చేసే సాధనాలే యాజకులు వాడతారు మందిరంలో అని. కానీ జ్ఞానం ఉంటే దాన్ని తీసుకొచ్చి వాడేవాడేనా? ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? అర్థమైందా? మరి జ్ఞానం కలిగిన వాడవైతే అతడు చేసిన తప్పే నువ్వు చేస్తే, అతడు చేసిన తప్పు ఏంటంటే దేవుని సొమ్ముతో ఆటలాడటం, దేవుని పరికరాలతో ఆటలాడటం. ఇది దేవుడిచ్చిన దేహం, ఇది ఆయన సొమ్మేగా. జ్ఞానం ఉందా? దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, సమయాన్ని జ్ఞానంగా వాడామా? దేవుడు పైకి ఇచ్చాడు, జ్ఞానంగా వాడామా? ఒకసారి ఆగి ఆలకించండి, నీ జ్ఞానం ఎంత గొప్పగా ఉండాలో తెలుసా? ఏహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకొందువుగాక. నీ జీవితం మీద లోక అపవిత్రత పడి మచ్చగాని జీవితంలో కలగకుండానట్లు తన వస్త్రాల్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. అంటే ఈ లోక భక్తిహీనత కానీ పొరపాట్లు కానీ ఏది నీ మరకబడకుండా నువ్వు కాపాడుకుంటే జ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు మీరు ఆలోచించుకోనండి, మన వ్యక్తిగత జీవితంలో రోజు మచ్చలు పడతానే ఉన్నాయా? రోజు బురద పడతానే ఉందా? మనం జ్ఞానం కలిగిన వాళ్ళమా? ఈరోజు వస్త్రాన్ని ఉతుక్కుంటున్నాం, ఊదిలో తిరిగి మరలా మామూలు చేసుకుంటున్నాం, మళ్ళీ రేపు ఉతుక్కుంటున్నాం. అంటే శరీరం కూడా అలా వాడుకోవడానికి కుదరదుగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, జ్ఞానంలో తక్కువ వాడివి కాకుండా జాగ్రత్త పడు. మరి వ్యక్తిగతంగా గుండె మీద చేయి పెట్టుకోనండి, దేవుని సొమ్ముతోనూ దేవుని సామాగ్రితోనూ దేవుని మనుషులతోనూ మనం విచ్చలడుగా వ్యవహరించాము అనుకోండి, జ్ఞానం కలిగిన వాళ్ళమేనా? రెండవది, అపవిత్రత మనం వస్త్రాల మీద పడకుండా రోజు మనం కాపాడుకోగలిగితే జ్ఞానం కలిగిన వాళ్ళం. మరో విషయం, జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇంటిని చెప్పాలి కట్టుకుంది. అంటే జ్ఞానం ఉన్న చోట ఇల్లు కట్టబడుతుంది, జ్ఞానం ఉన్న చోట ప్రార్థనా బలిపీఠం కట్టబడుతుంది, జ్ఞానం ఉన్న చోట భక్తి కట్టబడుతుంది, జ్ఞానం ఉన్న చోట నీవు దేవుని ఆలయముగా కట్టబడబోతున్నావు. జ్ఞానం కలిగిన వ్యక్తి, బాగా ఆలకించండి, జ్ఞానం కలిగిన వ్యక్తి తన ఇంటిని కట్టుకుంటుందట. మీరందరూ మరి మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలిగా. ఒక్క మాట మీతో చెబుతాను, మీకు అర్థమయ్యే రీతిలో. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదనియు మీరు ఎరుగరా. ఆ మాట చదువుతారు. కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో ఉన్నది ఆ మాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అంటే మనలో దేవుని ఆత్మ లేకపోతే, మనం దేవుని ఆలయం కాకపోతే జ్ఞానులమా? జ్ఞానం లేనివారమా? మనం జ్ఞానులమైతే మనం దేవుని నివాసంగా మారుతాం. మనం జ్ఞానులమైతే మనలో ఎవరాత్మ ఉండాలి? దేవుని ఆత్మ మనలో నివసించాలి. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో లేకపోయినా, మనం దేవుని ఆలయంగా మారకపోయినా,
జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నట్టు మనం కట్టుకోకపోతే నిజంగా ఇప్పుడు జ్ఞానులమా, జ్ఞానములో కాటా వేస్తే తక్కువయ్యామా? ఒక హస్తం ద్వారా సందేశం నీకు వినిపిస్తుండగా ఒక్కసారి ఆయన వైపు చూస్తే తూకం వేస్తుండగా దేనిలోనూ తక్కువ కనపడ్డా? మొదటిది జ్ఞానం పేరు చెప్పాడు. ఆ జ్ఞానంలో ఏమంటాడు? నేను తక్కువైన వాడిని కానయ్యా, నేను జ్ఞానంలో సమానమైన స్థాయిలో ఎదుగుతున్నాను. జ్ఞానంలో తక్కువైన వాళ్ళు ఎవరు? తమ వస్త్రాన్ని కాపాడుకోలేని వాళ్ళు, ఇంటిని కట్టుకోలేని వాళ్ళు. జ్ఞానంలో తక్కువైన వాళ్ళు ఎవరు? దేవుని సొమ్ముతో ఆటలాడి జీవితం అంతా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా అని వ్యవహరిస్తారే వాళ్ళు జ్ఞానంలో తక్కువైన వాళ్ళు, తూకంలో తగ్గిన వాళ్ళు. ఇప్పటికీ మీకు అర్థమయ్యి ఉంటుందిగా, దేవుని ఆత్మ నాలో లేడు, దేవుని ఆత్మ నాలో ఉండడానికి తగ్గట్టుగా బ్రతకట్లేదు, దేవుని ఆత్మ నాలో ఉండేట్టుగా నేను మాట్లాడటం లేదు అని నీవు అనుకుంటే జ్ఞానానికి తక్కువగా కాట వేయబడ్డావుగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ వేళ ఈ మాటలు విన్నాకైనా ఎందుకో నేను దేవుని సందులో తక్కువవాడిగా కనబడకూడదు. జ్ఞాని అట్ట ఎలా ఉంటాడో చెప్పన? తన జీవితంలో జ్ఞానము చేత తాను పక్కన వాళ్ళని కూడా రక్షించగలుగుతాడట. బాగా ఆలకించండి, జ్ఞాని అయిన పేదవాడు పక్కన వాళ్ళని కూడా రక్షిస్తాడు, కోటలో కూడా కాపాడుతాడు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తివే అయితే నిన్ను కాపాడుకోవడం కాదు, నీతో ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవాలి. రహాబు దగ్గరికి వెళతారు, పేరు వేసే ఊరందరూ ముక్కు మీద వేలేసుకుంటారు, అందరూ ఊళ్ళో ఉంటారు, ఈ ఊరు బయట ఉంటుంది, కోట మీద ఉంటుంది, వచ్చే పయాలతో పరిచయాలు పెంచుకుంటుంది. కానీ ఒక దినాన్న దేవుని సేవకులు వచ్చాక జీవితం మారాక తానేమందో తెలుసా? నేను కాదు నాశనం అవడం, నా వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదు గనక అయ్యా కాపాడండి అంటే దారాన్ని ఇస్తే ఆ దారాన్ని కిటికీ కట్టుకుని అంటుంది, మీరు వచ్చే లోపే మా వాళ్ళందరం చేసి ఇందులో పెట్టుకుంటాను. వాడు కూడా అన్నారు, ఇందులో ఉన్న వాళ్ళంతా కాపాడబడతారు. పరుగున వెళ్ళింది. తాను చేసింది పాపం, తన జీవితమే పాపం, తన పేరే పాపం, 10 మందిలో విలువలేని జీవితం. కానీ తపనేమైందో తెలుసా? తను వాళ్ళని కాపాడుకోవాలి. తిన్నగా వెళ్ళింది, బంధువులందరూ తీసుకొచ్చి ఆ ఎర్రని దారం కట్టిన ఇంట్లో కూర్చోబెట్టింది. సైన్యం వచ్చింది, కథం దొక్కింది, ఆ ఎరుకో కూలిపోయింది. కానీ కుటుంబంలో ఉన్నవాడు కాపాడబడ్డారు. ఆ రహాబు మహాజ్ఞానవంతురాలేగా. మరి దేవుని కాటాలో నీవు జ్ఞానవంతురాల్లాగా బరువుగా సమానంగా కనబడుతున్నావా? నా తిండి నేను, నా పిల్లలు నేను అంటూ నీవు స్వార్థంతో వీటిని కొనసాగించి నీ పక్కన వాడు నాశనమవుతుండా పట్టకుండా పరుగులు తీస్తే నువ్వు జ్ఞానంలో తోక వేస్తే తక్కువ కనబడతావుగా. మరి ఏ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీవు దైవ సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తిలాగా ఎందుకు ఇతరులను రక్షించుకోవాలని ఆశ లేకుండా జీవితాన్ని ముగిస్తా? ఆయన ప్రభుత్వాన్ని ముగించక మునిపే మనం ఆయన సన్నిధిలో ఆయన కాటా వేసినప్పుడు తక్కువ కాకుండా ఉందుముగాక. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ వేళ నిజంగా దేవుడు కాటా వేసి చూసినప్పుడు నేను ఏ విషయంలోనైనా తక్కువగా కనబడ్డానా? తూకంలో తగ్గితే తన జీవితాన్ని ఎంత నష్టపోయింది, రాజ్యం పోయింది, తన పతనం నాశనమైపోయింది, చరిత్ర ముగిసబడింది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా ఈ విషయంలో నీవు పొరపాటున తక్కువ అనిగా కనబడకూడదు. ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. తెసలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఇలా రాయబడింది, మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసం లోపమును తీర్చున్నట్లుగా. రెండోది ఏమిటంటే విశ్వాసంలో లోపం లేకుండా ఉండాలి. బాగా ఆలకించండి, విశ్వాసంలో లోపం, జాగ్రత్తగా వినాలి. దేనిలో? విశ్వాసంలో లోపం. కాటా వేస్తాడు దేవుడు. నీకు విశ్వాసంలో లోపం ఎప్పుడు కనపడుతుందంటే మించిన బరువు వచ్చినప్పుడు, కుదరని జబ్బు వచ్చినప్పుడు, పలకరించే దిక్కు లేనప్పుడు, 10 మంది నీ వెంట రానప్పుడు, నిన్ను అదో రకంగా తేలిగా జనం చూస్తూ ఉంటే నీ విశ్వాసం దెబ్బతింటుంది. అనవసరంగా ప్రభువుని నమ్మామని, విశ్వాసంలో ఉన్నాం కానీ చేస్తాడనుకున్నాను కానీ అంటే అర్థం ఏమిటి? నిర్గమాకాండం 15వ అధ్యాయంలో పాడిన పాట ఏమైంది? వేర్పులున్న దేవుడు గొప్పవాడు, పరాక్రమశాలి, గుర్రాలను రథాలను ఐగుప్తు సేనను నీడలో చచ్చినట్లుగా చేశాడు, చచ్చిన చేపలాగా లేపాడని పాట పాడేవే. మరి ఈ రోజున సమస్య రాగానే నీ విశ్వాసంలో ఎందుకు లోపం వస్తుంది? ఇంకో విషయం కూడా జాగ్రత్తగా చెప్పాలి. చాలాసార్లు మనం విశ్వాసంలో ఉన్నట్టే ఉంటాం, ప్రభుతో నడిచినట్టే ఉంటాం. ఆ రోజున తుఫాను వచ్చింది, ప్రభు కాస్త నిద్రపోయాడు.
నిద్రపోయిన వెంటనే వాళ్ళు యథాతథగా చేసే కార్యక్రమం గనక నీళ్లు తోడారు, పడవన పట్టారు, చుక్కాని తిప్పారు, తలచాప ఎత్తారు, ఎన్నెన్నో చేశారు. తుఫాను నుంచి బయటపడలే. వచ్చి అక్కడికి వచ్చి అంటాడు, బోధ కూడా మేము నశించిపోతున్నాం అనగాని ఆయన లేచి అల్ప విశ్వాసులారా, అంటే విశ్వాసులే కానీ అల్ప విశ్వాసు, అంటే విశ్వాసంలో లోపం ఏర్పడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, మీరు దూరాన ఉండి దగ్గర ఉండి ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా నీ విశ్వాసంలో ఎక్కడ లోపం వస్తుంది? పాటలు బాగానే ఉన్నాయి, చెప్పే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసం వేరు, కానీ శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం లోపం లేకుండా బ్రతికిన వ్యక్తులు ఉన్నారు చూశారు. వాళ్ళ చరిత్ర వింటే గగురుపాటు, జీవితంలో అద్భుతం. అగ్ని 7 చేశారట, వీళ్ళు విసరబోతా ఉన్నారు. అప్పుడైనా ఏమనాలి? ఏదో కొంచెం మార్పు వచ్చినట్టుంది, కోపం పెరిగినట్టుంది, 7 అగ్నిలు ఎక్కడ చేస్తాంలే అని ముగ్గురు అనుకోలే. ఇక్కడ ముగ్గురు కలిసి వచ్చాంట, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, మేము నీకు సమాధానం చెప్పాల్సిన అవసరము. వీళ్ళ విశ్వాసం నేను మార్పు వచ్చిందా? వీళ్ళ విశ్వాసం నేను తేడా వచ్చిందా? అగ్నిలో కాలిపోవడానికి వెళ్ళేటప్పుడు కూడా విశ్వాసంతోనే వెళ్ళారు. విసిరినాను కానీ విసిరారు, విసిరిన వాడందరూ చచ్చారు. అగ్నికి విసిరినాక వాడు లోపల నలుగురుగా నడిచారు. బాగా ఆలోచించండి, దేవుడు కాటా వేసిన రోజున, దేవుడు నిన్ను తూకం వేసిన రోజున నువ్వు తక్కువగా కనబడతావేమో జాగ్రత్త. ఒకడు జ్ఞాన విషయంలో తక్కువగా కనబడి గడ్డి మేసాడు, చావడానికి సిద్ధమయ్యాడు. నువ్వు జ్ఞానంలో తక్కువవాడిగా కనబడకూడదు. రెండవదిగా విశ్వాసంలో నీవు తక్కువవాడిగా కనబడకూడదు. విశ్వాసమందు, విశ్వాస జీవితమందు, విశ్వాసంలో సహించడమందు, విశ్వాసంలో ప్రభుతో నడవటమందు లోపం లేక నీవు జీవించగలిగితే ఆయన కాటా వేసినప్పుడు అంటాడు, వీరు విశ్వాసంలో తక్కువ కాకుండా సరిపోయారు. మరి ఈ రోజున విశ్వాసంలో నువ్వు తక్కువవాడిగా కనబడకూడదుగా, జ్ఞానంలో నీవు తక్కువవాడిగా కనబడకూడదుగా. మరొక విషయం ఏంటో తెలుసా? నువ్వు దేనిలో తక్కువవాడిగా కనబడకూడదంటే ప్రార్థనా జీవితంలో తక్కువవాడిగా కనబడకూడదు. చాలాసార్లు ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తాం. ప్రార్థన అంటే మనకు తెలిసింది ఏమిటంటే దేవుడి దగ్గర కన్నీడి ప్రార్థనతో జవాబులు పొందడం, అది మంచి అనుభవం. దేవుని సన్నిధిలో నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? నిన్ను చూసినప్పుడంట నీలో ప్రార్థనాత్మను చూసి ఆయన సంబరపడాలట. అలాంటి అనుభవానికి నీవు ఎక్కి రాగలగాలి. ప్రార్థన ద్వారా జయం పొందడము, రాజ్యాలు గెలవడము కాక నీ జీవితంలో ప్రార్థన నిన్ను ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాలి అంటే నేరుగా ఆయన్ని ముఖాముఖిగా చూడగలిగిన స్థాయికి నిన్ను తీసుకుని వెళ్ళగలగాలి. అంటే ప్రార్థన మనని ఎంత దగ్గరగా తీసుకుని వెళుతుంది? కోరికలు తీరేంతవరకే ప్రార్థనలో ఉన్నారా? నన్ను ముఖాముఖిగా చూసి నా పాదాల దగ్గర సాగిలి పడిపోయి యోహానులాగా ఉన్నారా? నా సన్నిధిలో మోకరించి ఏం ఊడిపోయినా, ఏం మిగిలిపోయినా, ఏం రాలిపోయినా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు అక్కర్లేదయ్య అనే స్థాయికి వచ్చారా? నేను వీరికి పరలోక మరమాలు చూపించాలి, ఎక్కిరా, పరలోకం నీకు చూపించబోతున్నా. మరి ప్రార్థనలో ఆయన కాటా వేస్తాడుగా. నేను అందరికంటే మీరు కానీ మార్కులు వేసుకుంటాం. మీకు చెప్తున్నా, నేను అనుకుంటాను, నన్ను ఇట్లాంటి వాక్యమైన చోటల్లో మీరు అనుకుంటారు నేను చాలా వరకు ప్రార్థనలో మెరుగని. కానీ పరలోకం తెరవబడుతుందా? ప్రభుని ముఖాముఖిగా చూడగలుగుతున్నావా? జరగబోయే చూపిస్తానని ప్రభు నిన్ను పిలవగలుగుతున్నాడా? దండం పెట్టో సేవకుడిగా చెప్పగలిగిన మాట ఆచార క్రైస్తవుడుగాను, అలవాటు క్రైస్తవుడుగాను కొన్ని గొప్ప కార్యాలు సాధించి దేవుని దగ్గర ఇంత అంత దీవెనలు పొందే ప్రార్థన కాదు. కానీ నిన్ను కాటా వేసినప్పుడు ఆకాశముందున దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు, అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు అననీయ. ఆయన అంటాడు కదా, నేను చెబుతున్నాను, యోబు అనే దైవజనుడున్నాడు, అతను నాకు బాగా తెలుసు, తను ప్రార్థనాపరుడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా దేవుని సన్నిధిలో కాటా వేసినప్పుడు ప్రార్థనలో లోపం కలిగిన వ్యక్తిలాగా ఉంటున్నావా? విశ్వాసంలో లోపం కలిగిన వ్యక్తిలాగా ఉంటున్నావా? జ్ఞానంలో లోపం కలిగిన వ్యక్తిలాగా ఉంటున్నావా? మరొక మాట చెబుతా, ముళ్ళు గుచ్చుకుందంట పౌలుకి. ముళ్ళు అంటే శరీరంలో బలహీనత. ఆ బలహీనత గుచ్చుకుని ఏడుస్తూ అంటాడు, అయ్యా నా జీవితంలో ముళ్ళుండిపోయిందయ్యా, అది జబ్బు. పౌలుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పొట్టివాడిగా ఉంటాడు, కానీ కళ్ళు ఎప్పుడు పుసిగడుతూ ఉండే, అదొక బలహీనత. తాను జీవితంలో ఎప్పుడు ఏదో రకమైన బలహీనత చేత రోగ్గా నడిచి సేవ చేశాడు. రోగం ఎంత పెద్దదంటే ఇక ఇతను లేచి ప్రసంగం చేయలేడు అన్నంత భయంకరంగా ఉండేది. ఆ మరుక్షణం ప్రసంగం చేసేవాడు, గ్రామాలు కదిలించబడి ప్రసంగం చేయగానే అద్భుతాలు జరిగాయి. ఇతని జీవితంలో సాతాను దూతలాగా ఒక ముళ్ళు ఉందట.
అప్పుడు దేవుడి దగ్గర ఏడ్చి, అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా, వాళ్ళకు స్వస్థత, వీళ్ళకి స్వస్థత, పూజారులు మారారు, వాళ్ళు మారారు, వీళ్ళు మారారు, మరి నాకున్న ఈ బాధ తీవా అని అడిగితే అక్కడ ఒక మాట అన్నాడు, నా కృప నీకు. అందరూ చెప్పండి, నా కృప నీకు. ఇంతకీ ఈ మాట ఎందుకు చదువుతున్నాను తెలుసా? పౌలుకి ప్రసంగ సత్తా ఉంది, లక్షల మందిని ప్రభు వైపు తిప్పగలడు, వాదించగలడు, నిరూపించగలిగిన వాడు, అనేక ఇబ్బందులను తాడుకున్నవాడు. కానీ అన్నిటికంటే పౌలు గురించి వినబడిన సాక్ష్యం, ఇతడు సంపూర్ణమైన కృప పొందినవాడు, ఇతడు కృప యందు లోపము లేనివాడు, ఆయన కృపలో లోపం లేనివాడు. మరి ఈ రోజున దేవుని కృప మనం అంతగా పొందగలిగామా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అసలు ఎవడు తెలుసా? నేను కృప పొందాను, ఆ కృప శాశ్వత కృపగా దేవుడు నాకు ఇచ్చాడు. 4 విషయాల్లో మనం లోపం లేనివాడుగా ఉందము గాక. ఒకటి జ్ఞాన విషయంలో, చెప్పండి ఏమిట్లో. 2వది విశ్వాసంలో లోపం లేకుండా. 3వది ప్రార్థనా జీవితంలో లోపం లేకుండా. 4వది కృపలో లోపం లేనివాడుగా ఉందము గాక. ఆయన నిన్ను తోచగా, ఆయన త్రాసులో చూడగా నీవు తక్కువ వాడిగా కనబడ్డావనే మాట నీ చెవిలో వినబడక మునిపి 4 విషయాలు సరి చేసుకుందాము గాక. పరిశుద్ధుడును ప్రేమాస్వరూపి వందనాలయ, ఈ శుభవేళ నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృపించావు, నీ మాటలు వినిపించావు. పేరు పేరునా బిడ్డలను దీవించండి, రాకడ కొరకు ఆయత్తపరచండి, శరీర అవసరాలు తీర్చండి, కుటుంబాలను దీవించండి, కృప కలుగున గాక. పేరు పేరునా బిడ్డలను దీవించండి, జీవనోపాధిని, అలాగే వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలి, మరింత ప్రార్థనలో ఎదగగలగాలి. ఒక చెయ్యి రాసే రాత మా జీవితాన్ని నిర్దేశించే విషయాల్లో మాలో పరివర్తన కలిగించాలయ్యా. ప్రతి విషయంలో లోపం లేని క్రైస్తవులుగా ప్రతి వారిని తీర్చిదిద్దండి, నీ రాకడ కొరకు ఆయత్తపరచండి, ముద్రించండి, భద్రపరచండి. కుటుంబాలుగా వర్ధిల్లగలగాలయ్యా. కృప సంఘం సమృద్ధిగా పొంది శాశ్వత కృప పొందగలగాలి. ప్రార్థనా పరులుగా వర్ధిల్లగలగాలయ్యా. నిశ్చయముగా విశ్వాసంలో లోపం లేకుండా విశ్వాస వీరులుగా కనబడాలయ్యా. జ్ఞానంలో లోపం లేకుండా ప్రతి వారిని సరిచేసి నడిపించండి. పిల్లల్ని పెద్దలను దీవించి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.